హిట్ టీవీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అయ్యో అలా ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీటెక్ అయిపోయింది కూడా, యూత్ యాక్చువల్గా చెప్పాలంటే వెస్ట్రన్ డాన్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడున్న జనరేషన్ లో. చాలా మంది రీల్స్ చూస్తున్నాం మనము, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, ఇవన్నిట్లలో కూడా ఎక్కువగా కూడా వెస్ట్రన్ వైపు వెళ్తూ ఉన్నారు. కానీ ఒక క్లాసికల్ డాన్సర్ అవ్వాలని పట్టుదలతోటి విన్నప్పటికీ కూడా, నీ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా చాలా వరకు చాలా చోట్ల పర్ఫార్మెన్స్ చేసావు. అలాగే కొన్ని అవార్డ్స్ తీసుకోవడం కూడా జరిగిందని మేము తెలుసుకున్నాం. కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు యూత్ క్లాసికల్ వైపు వెళ్ళట్లేరు. ఎంతసేపు ఎలా ఫ్యాషన్ గా ఉందామా, వెస్ట్రన్ లో ఎలాంటి డాన్స్ స్టెప్స్ వచ్చాయి వెరైటీగా, ఒక ఆర్టిస్ట్ అవుదాము, ఇలా ఆర్టిస్ట్ కూడా ఒక కళ అది. కానీ ఆ వీటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఒక క్లాసికల్ డాన్స్ అనేది మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ టైంలో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వీటిని బ్రతికించడానికి. అందుకు ముందుగా హ్యాపీగా ఉంది. ఇక చెప్పురా, నీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. సో నా పేరు ధవళిక, నేను బీటెక్ అయిపోయింది. సో నేను స్టార్ట్ చేయడం పెద్ద నాకు ఇంట్రెస్ట్తో ఏం స్టార్ట్ చేయలేదు డాన్స్ జర్నీ అనేది. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం ఇష్టం. కానీ ఎలా అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే, ఫస్ట్ అందరు చేసేవాళ్ళు, నేను బెక్కుమని పక్కన కూర్చొని వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంటే వావ్ నాకు కూడా ఇది కావాలి, అందరు వాళ్ళని పొగుడుతున్నారు డాన్స్ చేస్తే, నా కజిన్స్ ని వాళ్ళని వీళ్ళని అందరినీ పొగుడుతున్నారు డాన్స్ చేస్తే అని అనుకునేదాన్ని. అరే మనం కూడా ఇలా డాన్స్ చేస్తే మనల్ని కూడా పొగుడుతారు, ఓకే ఇదేదో బాగుంది అని చిన్న చిన్న డాన్స్ చేయడం. అప్పుడు మా నానమ్మ, తను మంచి క్లాసికల్ డాన్సర్, స్టేజ్ ఆర్టిస్ట్. మా నాన్నమ్మ ఆల్రెడీ ఉన్నారు ఫ్యామిలీలో. మా నాన్నమ్మ మంచి స్టేజ్ ఆర్టిస్ట్, సురభి నాటకాలు చేసేవాళ్ళు. సో ఇంకా మా నాన్నమ్మ చూసి ఓకే దీన్ని ఎలా అయినా డాన్స్ లో వేసేయాలి, కూచిపూడి అని అనుకున్నాం. వెళ్ళాము, ఓకే నేను జాయిన్ అవుతాను అని అనుకున్నాను. అక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ అని ఉంటది రామ్కోటిలో. అక్కడికి వెళ్ళాక చూసేటప్పటికి కూచిపూడి, కథక్, భరతనాట్యం అన్నీ ఉన్నాయి. మా నాన్న సరే కూచిపూడి ప్రతి ఒక్కరు నేర్చేసుకుంటున్నారు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం మనం, ఎందుకు అందరిలా రొటీన్ వెళ్ళాలి, కథక్ నేర్పిద్దాము అని అనుకున్నారు. సరే అని వెళ్ళి జాయిన్ చేసేసారు. చేసిన తర్వాత నాకు స్టార్ట్ చేశాను. నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ రాలేదు, ఏదో వెళ్తున్నా క్లాస్ కి వస్తున్నా. అంటే నువ్వు ఇది ఇంట్రెస్ట్ గా దీంట్లోకి రాలేదు. యాక్చువల్ గా డాన్స్ ఇష్టం, బట్ కథక్ అంత ప్రిఫరబుల్, క్లాసికల్ డాన్స్ మీద అంత లేదు. తర్వాత ఒక 1 year అలా స్కూల్కి వెళ్ళేదాన్ని, స్కూల్ అయిపోయాక డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. కొన్నిసార్లు అలా బయట కూర్చొని బయట నుంచి బయట వెళ్ళిపోయేదాన్ని. అమ్మో చాలా చేశాను. అంటే ఏ క్లాస్ నుంచి స్టార్ట్? నేను స్టార్ట్ చేసింది 8th క్లాస్ నుంచి. అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఒక మాట వింటూ ఉంటాము, ఆర్టిస్టులు కావచ్చు, ఇటు సింగర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా నేను ఆర్టిస్ట్ అవుదామని రాలేదు, నాకు గోల్ వేరే ఉండే, కానీ ఇందులో నేను సక్సెస్ అయ్యాను. అలా డైరెక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అవును, నేను డైరెక్టర్ అవుదామని నేను వస్తే నేను ఇక్కడ ఆర్టిస్ట్ అయ్యాను కదా. అలాగే అసలు నీ గోల్ ఏముండ్రా? నాకు అసలు డాన్స్ గోల్ అసలు నాకు కెరియర్ ఆప్షన్ లోనే లేదు. కెరియర్ ఆప్షన్ ఏంటి? చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది, ఓకే ఇంజనీరింగ్ చేయాలి, సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి, లేదా రోజుకొకటి చెప్పేదాన్ని పైలట్ అయిపోతానంటాను. మూడుని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తే ఓకే నేను ఇది అయిపోతాను, నెక్స్ట్ ఇది అయిపోతాను అని రోజుకొకటి పెట్టుకునేదాన్ని. అలా మా అమ్మ. ఇప్పుడేం పెట్టుకున్నావు? ఇప్పటికైతే ఇంకా కంప్లీట్లీ డాన్సింగ్ మీద మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసింది. అదే ఒక 1 year అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మాకు ఎగ్జామ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. డాన్స్ లో థియరీ, ప్రాక్టికల్ అన్నీ అవుతాయి. ఆ ఎగ్జామ్ లో 30 మంది ఉంటే మా క్లాస్ లో 30 members ఉన్నారు. 30 members లో నాకు 17th or 18th ర్యాంక్ వచ్చింది. ఇంకా ఫుల్ అషేమ్ ఫీల్ అయిపోయా. ఓకే ఇదేంటి నేను 17th ర్యాంక్ ఏంటి 30 మందిలో, అమ్మో ఇది నాకు కాదు అని చెప్పి నెక్స్ట్ నుంచి ఫుల్ చాలా హార్డ్ వర్క్ ఇంకా వెళ్ళేదాన్ని, అందరికంటే ముందు క్లాస్కి వెళ్ళిపోయేదాన్ని, చేయడము ఏదైనా
ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ లో రావాలి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే అని చెప్పి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, ఓకే దీనిలో ఇంత ఉందా అని. ఇంకా నా ఫస్ట్ ప్రోగ్రామ్ మా సార్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే నాతో ప్రోగ్రామ్ వేయించాడు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని కృష్ణుడు వేయించాడు. కృష్ణుడే ఫస్ట్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో కృష్ణుడు వేయించారు. ఇంకా నన్ను అందరు వచ్చి అప్పుడు డైరెక్టర్ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అమ్మాయి కృష్ణుడు, అసలు అమ్మాయి లాగా చేయలేదు, ఇంత బాగా చేస్తుంది అది ఇదని అవన్నీ కాంప్లిమెంట్స్ వినేటప్పటికి ఎలా అనిపించింది? చాలా ఓకే ఇది నేను చేయాలి, ఇది నాకు ఇష్టం అంటే ఇంకా అప్పటికి కెరియర్ డిసైడ్ అవ్వలేదు. ఓకే నాకు ఇష్టం, నేను ఇది ప్యాషన్ తో చేస్తున్నాను అంటే. ఒకప్పుడు అందరిని పొగుడుతూ ఉంటే పక్కన కూర్చొని చూస్తూ నాకు ఇది కావాలి అనుకున్నాను కదా, డాన్స్ చేసిన అందరినీ కూర్చోబెట్టారు. బట్ నాకు స్పెషల్ అటెన్షన్, ఓకే ఈ అమ్మాయి కృష్ణుడు వేసిన అమ్మాయి బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేసింది అన్న ఒక ఇది కదా నాకు కావాలి ప్రౌడ్ మూమెంట్. ఇంకా అది నేను అందరికి చెప్తూనే ఉన్నా, మా నానమ్మ మా అమ్మ అందరూ నానమ్మ నన్ను ఇలా అన్నారు ఇదన్నారు, ఓకే నేను ఇదే చేస్తాను, నాకు చాలా ఇష్టము, నేను డాన్స్. ఇంకా అప్పటి నుంచి సైమల్టేనియస్ గా డాన్స్ ఎడ్యుకేషన్ స్కూలింగ్ అయిపోయింది. స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్ బీటెక్, అప్పుడు కూడా కాలేజ్ వెళ్ళాలి, సాయంత్రం డాన్స్ క్లాస్కి వెళ్ళాలి. తర్వాత ఎప్పుడైతే ఇంకా కెరియర్ చూస్ చేసుకోవాలి అన్న టైం వచ్చిందో అప్పుడు నా డెసిషన్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, నేను కంప్యూటర్ సైన్స్ చేశాను, సాఫ్ట్వేర్కి వెళ్ళాలా డాన్సా లేదా ఎంబీఏ చేయాలా నేను. ఓకే నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ 4th ఇయర్ లో 3rd ఇయర్ నుంచి అందరు ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారు, అందరు వెళ్తున్నారు, అబ్బో ఇంకో కష్టపడిపోతున్నారు పిచ్చి పిచ్చిగా, ఏంటి నెక్స్ట్ ఏంటి నాకు జాబ్ రావాలి లేకపోతే నాకు కెరియర్ లేదు, అందరు ఇంత వరీ అవుతున్నారు. నేను అంత పట్టించుకోలే ప్లేస్మెంట్స్ అవన్నీ, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్, ఓకే నేను ఏదైనా చేసేస్తా చేయగలను అంతే. తర్వాత చూస్తే వాళ్ళు 40,000 30,000 కోసము రోజు పొద్దున్న లేచి అంత దూరం వెళ్ళి చేసుకొని వచ్చి 9 to 6 7 కంప్యూటర్ ముందు కూర్చొని మళ్ళా అలా పైన వాళ్ళు చెప్పిందే విని అదే చేసి ఇంకా ఇదంతా చూసి అమ్మో ఇదంతా మన వల్ల కాదు, ఇంత ఒక 30-40 వేల కోసం ఇంత కష్టపడుతున్నారు, నేను ఒక ప్రోగ్రామ్ చేస్తే వచ్చేస్తాయి. సరే డబ్బులు అన్నది మ్యాటర్ కాదు, కళ ఒకటి ఉంటుంది, అది నేను ఎంజాయ్ చేస్తున్నాను. డబ్బులు ఇస్ సంథింగ్, అది పక్కన పెట్టేస్తే ఇది చేస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను, అందరు నన్ను ఇష్టపడుతున్నారు, నా ప్రొఫెషన్ ని నేను గౌరవిస్తున్నాను. ఏదో వెళ్తున్నామా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాం. నా ఫ్రెండ్స్ అందరూ మనకంటే ఒక ఇమేజ్ కావాలి కదా, అంతే ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి కావాలి. ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాక అవతల వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటే ఇది వేరు కదా, అది కదా కావాలి. నాకు నా జాబ్ సాటిస్ఫాక్షన్ 100% ఉంది, నేను చేసేది నేను 100% చేస్తున్నాను అంతే, సింపుల్. ఇంకా ఏదో నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తా, ఇవాళ మానేస్తా రేపు మానేస్తా జాబ్ నా వల్ల అవ్వట్లేదు అంటారు, నాకు అదేం లేదు, నేను హ్యాపీగా ఉంటున్నా, నేను చేసుకుంటున్నా. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ చేసుకుంటాను, లేకపోతే నా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.